మన మధ్యకి మనోజ్ వచ్చాడు. కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం కరెంట్ షాక్తో భయంకరమైన మరణాపాయ స్థితిలోకి వెళ్ళి లాజరు బయటకు వచ్చినట్లుగా మనోజ్ బయటకు వచ్చాడు. ఈరోజు మొట్టమొదటిగా మందిరానికి వచ్చాడు. చప్పలు కొట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాడు. నీ ప్రేమే నన్ను ఆదరించాను. బల సూచకమైన మందసమా నీకై సజీవయాగముగా యుక్తమైన సేవతో ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగము యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయె. అందరూ చప్పట్లు కొడుతూ పాడదామా? అలాగదు. సంఘక్షేమమే నా ప్రాణమాయె. పట్టుకున్నాను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. యేసయ్యా నీ ప్రేమే పాడాలి. నన్ను ఆదరించెను. మరొకసారి. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. మరొకసారి. సమయోచితమైన సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. చెప్పండి మాట. నీ ప్రేమే నన్ను ఆదరించెను. మరొకసారి. నీ ప్రేమే నన్ను ఆదరించెను. బల సూచకమైన మందసమా మందసమా నీకై బల సూచకమైన మందసమా నీకై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవతో ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమై. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. దేవుడు అసలు ఈ విధంగా నన్ను ఈరోజు ఈ క్షణానికి ఇలా నిలబెట్టాడంటే అసలు ఒక అద్భుతమే. ఈ క్షణానికి నేను పోయిన సంవత్సరం ఇదే రోజు ఈ క్షణంలో అసలు నేను బ్రతుకుతానని ఏ మాత్రం హోప్స్ లేని స్థితిలోంచి దేవుడు ఈ విధంగా అసలు నిలబడతానా అన్న కూడా ఎవరో ఊహించలేదు. అసలు బ్రతకడమే కష్టం అనుకున్నారు. వెన్నుపూస అన్నీ దెబ్బతిన్నాయని చెప్పేసి ఎన్నో డాక్టర్లు ఎన్నో మైనస్లు చెప్పినప్పటికీ దేవుడు మీ అందరి ప్రార్థనలు, మీరు చేసిన ప్రతి ప్రార్థన, పాస్టర్ గారు నా కొరకు చేసిన ప్రార్థనలు, వారు వచ్చి అసలు ఎంత బిజీలో ఉన్నప్పటికీ హాస్పిటల్లో నన్ను దర్శించి అక్కడ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వాక్యం ద్వారా వారు నన్ను ప్రతి ఆపరేషన్కి 5 ఆపరేషన్లు అయినప్పటికీ ప్రతి ఆపరేషన్లో పాస్టర్ గారు ప్రార్థిస్తూ నా కొరకు అసలు ఎంతో ధైర్యాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే ప్రతిసారి ఫోన్ ద్వారా కూడా నన్ను పలకరిస్తూ ఉండేవాళ్ళు. అలాగే సంఘస్థులు సంఘపేటలు అందరూ నా కొరకు చేసిన ప్రార్థనలను బట్టి ఈ విధంగా నేను నిలబడి ఈ సంవత్సరానికి రాగలిగాను. కానీ ఈ చర్చిలో అసలు ఇప్పుడు అడుగు పెట్టంగానే అసలు
జ్ఞాపకాలు ఈ బిల్డింగ్తో పాటుగా ఈ చర్చి, పాత చర్చి నాకు తెలియదు కానీ ఈ చర్చి కట్టి 31 సంవత్సరాల నుండి 32వ సంవత్సరంలోకి మన ఏప్రిల్లో ఈ బిల్డింగ్ 32 సంవత్సరాలు అయింది. 32వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రతి నూతన సంవత్సరానికి నేను అటెండ్ అయ్యాను. ఈ 2024 సంవత్సరం నూతన సంవత్సరం చూడలేదని హాస్పిటల్లో ఉండి ఎంత బాధపడ్డానో, ఎంత వేదన చెందానో. అయినప్పటికీ ఈరోజు కూడా రాలేకపోయానంటే మరి అది నాకు ఎన్నో లోపల ఇంకా బలహీనతలు ఆ విధంగా ఉండి నేను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ ఇంతవరకు మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి ఈ విధంగా సజీవ లెక్కలో నేను నిలబడి ఈ విధంగా నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు తల్లిదండ్రులు చేసిన సేవ, నేను చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు అప్పుడు చూసి ఉండకపోవచ్చు కానీ అసలు ఇప్పుడు నేను ఊహ తెలిసినాక కూడా మా తల్లిదండ్రులు చేసిన సేవ అంతా ఇంత కాదు. అలాగే అన్నయ్యలు, వదినలు హాస్పిటల్లో బ్లడ్ అవసరమైనప్పుడు పరిస్థితుల్లో కూడా బ్లడ్ ఇచ్చి, వాళ్ళు వదినలు కూడా హాస్పిటల్లో ప్రతి ట్రీట్మెంట్కి వారు డాక్టర్లకి ఒక స్నేహితుల్లాగా అసలు నాకు ఎంతో అసలు ఆ వదిన గారిని బట్టి అసలు డాక్టర్లు కూడా స్నేహితుల్లాగా ఫ్రెండ్లీగా ఉండి అలా ప్రతి ఒక్కరూ నన్ను అక్కడ చక్కగా ఆదరించబట్టి నేను ఈ విధంగా మీ మధ్యలో నిలబడటానికి, ఈ విధంగా నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడి ఈ సంవత్సరానికి ఈ విధంగా నన్ను తీసుకొచ్చి సంఘంలో నిలబెట్టి సాక్షిగా నిలబెట్టినందుకు దేవాదేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. ఇంకా నా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూనే ఉన్నా ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి మరి ఒక్కసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే శారీరకంగా తల్లిదండ్రులు, అలాగే ఆత్మీయంగా కూడా నాకు ఎంతో తోడుగా ఉండి నడిపించిన వారు కూడా ఉన్నారు. ఇక ప్రతి విషయంలోనూ నాకు అండగా గ్లోరీ వదనమ్మ గారు, స్టీవెన్ అనేవాళ్ళు ఎంతగానో నాకు ప్రతి విషయంలోనూ వాళ్ళు ప్రార్థన చేసి ఫోన్ ద్వారా అన్ని వివరాలు కనుక్కుంటూ అట్లా నా విషయాన్ని సంఘంలో చేరవేస్తూ సంఘంలో కూడా ప్రార్థించే విధంగా ఆ విధంగా ప్రతి విషయంలో తోడుగా ఉంటున్నా. సరోజినోదం గారు కూడా డ్రెస్సింగ్ విషయంలో కూడా తోడ్పడి అసలు నాకు డ్రెస్సింగ్ ఒక్క రోజుకి 2000 రూపాయల నుంచి వదనం గారు తగ్గించుకుంటూ ఇక్కడ మచిలీపట్నం వచ్చినప్పుడు అంత భయంకరమైన డ్రెస్సింగ్ విషయంలో కూడా అటువంటి ప్రతి కట్లు అవన్నీ గాయాలు మానడానికి దేవుడు చేసిన కృపను బట్టి దేవాదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దామండి. మీ కుడి హస్తాలు మనోజ్ వైపు నాకు చూపించండి. దైవజనులు షేక్ జానయ్య గారు మనోజ్ కొరకు, అలాగే వారి డాడీ, మమ్మీ, తనకిచ్చిన అన్నలు, వదిళ్ళు కొరకు ప్రార్థన చేస్తారు. మీ కుడి హస్తాలు పైకెత్తి దేవాది దేవునికి మహిమకరమగా రాబోయే దినాల్లో ఒక అద్భుతమైనటువంటి దేవుని పనిముట్టుగా దేవుడు వాడుకొనుగాక, ఒక మందసమగా దేవుడు బిడ్డను అభిషేకించునుగాక. కుటుంబ క్షేమము కొరకు, దేశ క్షేమము కొరకు, సంఘం యొక్క ఆశీర్వాద కొరకు ఆ బిడ్డను బలమైన పనిముట్టుగా వాడుకునేటట్లు చేతులు పైకెత్తి యేసయ్యకు బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందా. ఓ చప్పట్లు కొడుతూ దేవుని బలమైన అభిషేకము, దేవుని శక్తి బిడ్డ మీదకు దిగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. నర నరాలు, ఎముకలు, కీళ్ళు, మూలికలు శక్తితో నింపబడునుగాక. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సహాయము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనందరికీ, ముఖ్యంగా ప్రాణాపాయం నుంచి బయటపడిన సహోదరునికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనోజ్, దేవుడిని నీకు బలపరిచి వాడుకొనుగాక. రేపు ఉదయం 9 గంటలకల్లా ఏం చేయాలి చెప్పండి పిల్లలు?